ఇక తీవ్రమైన కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరవుతుంది. వాయు నాణ్యత రోజురోజుకు క్షీణించి అత్యంత ప్రమాదకర స్థాయిలోకి వెళ్లిపోయింది. ఓవైపు కాలుష్యం, మరోవైపు దట్టమైన మంచు వెరసి ఢిల్లీలోని చాలా ప్రాంతాలలో వాయు నాణ్యత దారుణంగా క్షీణించిపోయింది. ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 461 పాయింట్లకు పెరిగిపోయింది. విపరీతమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోయింది. గాలి వేగం తగ్గడం, దిశ మారడంతో ఢిల్లీలో పరిస్థితులు విషమించాయి. ఢిల్లీ ఓ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. ఓవైపు విషపు గాలి, మరోవైపు దట్టమైన మంచు రాజధాని వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శనివారం చాలా ప్రాంతాలు ప్రమాదకర స్థితిలోకి చేరిపోగా ఆదివారం వాయు నాణ్యత మరింతగా దిగజారింది. శనివారం ఢిల్లీలో సగటు వాయు నాణ్యత 431 పాయింట్లు ఉండగా ఆదివారం నాటికి అది 461 పాయింట్లకు పెరిగిపోయింది. రాజధానిలోని 40 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లన్నీ సివియర్ కేటగిరీలోనే ఉన్నాయి. రోహిణిలో వాయు నాణ్యత ఏకంగా 499 పాయింట్లుగా నమోదైంది. బవానాలో 498, నరేలాలో 492, ఆనంద్ విహార్లో 491 పాయింట్లు ఉండగా గ్రీన్ ప్యాకెట్లుగా చెప్పే లోథీ రోడ్, నజాఫ్గర్లోనూ 400 పాయింట్లు దాటింది. అసలే గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంటే మరోవైపు దట్టమైన పొగమంచు ఢిల్లీ మొత్తాన్ని కమ్మేసింది. దీంతో విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో అయితే 100 మీటర్ల దూరంలో ఏముందో కనిపించని పరిస్థితి నెలకొంది. గాలి వేగం తగ్గడం, దిశ మారడంతో ఢిల్లీలో పరిస్థితులు విషమించినట్లు నిపుణులు చెబుతున్నారు. మరో 2 రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాలుష్య తీవ్రత విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. BS4 డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి రాకుండా ఆంక్షలు విధించారు. నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేసి స్టోన్ క్రషర్స్ మూసివేశారు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మాణాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. హైబ్రిడ్ మోడ్లో క్లాసులు నిర్వహించాలని స్కూళ్లకు ఆదేశాలిచ్చారు. వాయు కాలుష్యం తీవ్రమైన నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఢిల్లీ వాసులంతా మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు.